హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవ్. వెల్కమ్ టు తెలుగు బ్లాగర్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆన్ పేజ్ ఎస్సీఓ. ఓకే, సో మనం ఇంతకుముందు ఓవరాల్ ఎస్సీఓ అంటే ఏంటి మాట్లాడుకున్నాం. లైక్ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వచ్చేసి మనం ఆన్ పేజ్ ఎస్సీఓ అంటే ఏంటి, నెక్స్ట్ దాంట్లో వచ్చేసి ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ ఏంటి అనేది డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా టైం టేకింగ్ అనమాట. లైక్ ఇప్పుడు 2 hours వరకు పడుతుంది. కాకపోతే ఏంటంటే నేను షార్ట్గా చేసి ఒక 20 minutes లోపల కంప్లీట్ చేద్దామని చెప్పి ట్రై చేశాను అనమాట. సో మీకు కొంచెం స్పీడ్ అవ్వచ్చు, ఓకే, ఆ స్పీడ్ అనిపించవచ్చు కూడా ఖచ్చితంగా. అయితే చూడండి, ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో అడగండి. అండ్ ఇంకొకటి, ఈరోజు మీకు అందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిందనమాట. సో మీ అందరికీ తెలిసే ఛానల్ మానిటైజేషన్ కావాలంటే 4000 వాచ్ టైం కావాలి, ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పేసి. అయితే ఏంటంటే మీ సపోర్ట్తో నాకు అది ఈరోజు అయిపోయింది. సో ఛానల్లో యాడ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మనం ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ గురించి చూద్దాం. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్స్లో అడగచ్చు, లేదంటే నా ప్రొఫైల్, ఫేస్బుక్ ప్రొఫైల్ వదిలేస్తాను. మీరు డైరెక్ట్ నాకు ఇన్బాక్స్ షూట్ చేయొచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే. ఓకే, ఇన్ కేస్ మీరు మన ఛానల్కి కొత్త అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఏంటంటే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఆల్రెడీ నేను ఇక్కడ నోట్ చేసి పెట్టాను. ఎందుకంటే ఎక్కువ టైం వేస్ట్ చేయడం మనకు మీకు మంచిది కాదు, అంటే ఐ మీన్ మీకు కూడా బోర్ వస్తుందని నా ఉద్దేశం. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కీవర్డ్. ఓకే, సో ఈరోజు నేను తీసుకుంటున్న కీవర్డ్ ఏంటంటే, ఓకే, మొబైల్స్ అండర్ 20,000. ఓకే, సో మొబైల్స్ అండర్ 20,000 అనే కీవర్డ్ నేను తీసుకుంటున్నాను ఇక్కడ. రైట్, సో కాపీ. ఓకే, మొబైల్స్ అండర్ 20,000. రైట్, సో ఈ కీవర్డ్ తీసుకుంటున్నాను. మీకు ఏదో ఒక సైట్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాలి కాబట్టి నేను ఇక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ తీసుకుంటున్నాను. రైట్, సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇక్కడ క్లియర్గా నేను చెప్పాను నేను. ఓకే, మెటా ట్యాగ్స్. ఓకే, మెటా ట్యాగ్స్ అంటే ఏంటంటే టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్. ఓకే, సో ఈ మెటా ట్యాగ్స్లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి టైటిల్ అనమాట. ఇక్కడ మీకు టాప్లో కనిపిస్తుంది కదా. సో బెస్ట్ ఫోన్స్ అండర్ 20,000 ఇన్ ఇండియా. సో ఇక్కడ ఈ బెస్ట్ ఫోన్స్ అని ఉంది, బెస్ట్ మొబైల్స్ అని లేదు కదా. సో అది ఎందుకు ర్యాంక్ అయింది అని అడిగితే, సో ఏంటంటే మనం కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు ఎల్ఎస్ఐ కీవర్డ్స్ తీసుకుంటాం అనమాట, ఎలక్ట్రిక్ సిమెట్రిక్ కీవర్డ్స్. ఓకే, సో దాన్ని ఏంటంటే ఇప్పుడు సిమిలర్ కీవర్డ్స్ అనమాట. బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000, బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 20,000, బెస్ట్ ఫోన్స్ అండర్ 20,000, సో బెస్ట్ లైక్ డిస్ప్లే మొబైల్స్ అండర్ 20,000. సో ఇవన్నీ ఏంటంటే రిలేటెడ్ కీవర్డ్స్ అనమాట. సో అందుకని చెప్పేసి ఈ సైట్ అనేది ఫస్ట్ ర్యాంక్ అయింది. రైట్, సో ఇక చూడండి, ట్యాగ్స్ వచ్చేసి ఫస్ట్ టైటిల్ అయిపోయింది. ఓకే, సో ఇక టైటిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ అనమాట. ఓకే, సో డిస్క్రిప్షన్ ఏంటంటే టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఈ రెండిట్లలో ఏంటంటే కంపల్సరీ మనం మెయిన్ కీవర్డ్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో మెయిన్ కీవర్డ్ ఇంక్లూడ్ చేసిన తర్వాత మనకు ఇంకా ఏది కావాలో మనం అది రాసుకోవాలి. లైక్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఓకే, సివోమోఫో. ఓకే, సో ఇది యాజ్ ఏ జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మీకు టోటల్ ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలియాలి కాబట్టి. రైట్, సో ఇప్పుడు మన కీవర్డ్ ఏంటంటే ఇక్కడ మొబైల్స్ అండర్ 20,000. ఓకే, సో ఇది మన మెయిన్ కీవర్డ్. సో అయితే ఏంటంటే ఇక్కడ 19 క్యారెక్టర్సే వచ్చింది. కాకపోతే ఏంటంటే మనం టైటిల్ 65 క్యారెక్టర్స్ వరకు రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఆ 65 క్యారెక్టర్స్ రాయాలి అంటే మరి ఏం చేయాలి అంటే అప్పుడు ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అని యూజ్ చేయాలి. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000. ఓకే, ఇన్ ఇండియా. ఓకే, సో బెస్ట్ కెమెరా మొబైల్స్, బెస్ట్ స్మార్ట్ ఫోన్స్, లేదంటే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్. ఓకే, బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 20,000. సో ఇక్కడ ఏంటంటే మనకు 64 క్యారెక్టర్స్ వచ్చేసింది అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ మనకు అక్కడ మొబైల్స్ అనేది కవర్ అయింది, బెస్ట్ అనేది కవర్ అయింది. లేదు, ఇక్కడ బెస్ట్ 2 సార్లు రాయడం అవసరం లేదు కాబట్టి. ఓకే, టాప్ స్మార్ట్ ఫోన్స్. ఓకే, లైక్ ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, లేదు మనకి ఇట్లా కాదు అంటే స్మార్ట్ ఫోన్స్ అండర్ 20,000. ఓకే, ఇన్ 2020. సో ఏంటంటే మనము
లైక్ ఎలా కావాలంటే మనం మళ్ళీ దాన్ని రిలేటెడ్గా రాసుకోవచ్చు అనమాట ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అనేది. సో టైటిల్ అయినా సరే, డిస్క్రిప్షన్ అయినా సరే, డిస్క్రిప్షన్ మనం 155 నుంచి 156 క్యారెక్టర్స్ రాసుకోవచ్చు. సో ఇంకా ఎక్కువ కూడా రాసే వాళ్ళు ఉంటారు. కాకపోతే అట్లా కాకుండా మనం లిమిటెడ్ రాస్తే గూగుల్ ఎంతవరకు కౌంట్ చేయాలి అంతవరకే కౌంట్ చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ కూడా మనకు ఆ కీవర్డ్స్ అన్ని గ్యాదర్ చేసుకోవాలి. దానికి ఇప్పుడు మొబైల్స్ అండర్ 20,000కి ఏమేమి కీవర్డ్స్ రిలేటెడ్ ఉన్నాయి. ఓకే, సో ఈ కీవర్డ్స్ అనేవి మనం గ్యాదర్ చేసుకోవాలన్నమాట. ఓకే, రైట్. ఆ తర్వాత వచ్చేసి టైటిల్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఈ అయిపోయిన తర్వాత, ఓకే, ఈ కంటెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ట్యాగ్స్ రాస్తారు ఎవరైనా. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో బెస్ట్ మొబైల్ అండర్ 10,000 ఆల్సో సి అని ఇచ్చాడు. ఓకే, ఆల్సో సి అని ఇక్కడ ట్యాగ్స్ రాశాడు. కొంతమంది ఏం చేస్తారంటే ట్యాగ్స్లో ఎలా రాస్తారంటే బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000, బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇందాక చెప్పాను కదా మీకు ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అని చెప్పేసి. ఓకే, ఆ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ కింద ట్యాగ్స్ అనేవి ఎల్ఎస్ఐ కీవర్డ్స్ యాజ్ ఏ ట్యాగ్స్గా రాస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకుంటే యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్. సో యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి బెస్ట్ ఫోన్స్ అండర్ 20,000 అనే రాశాడు. అంటే ఇది ఎంత నీట్గా ఉంది. ఓకే, సో కొంతమంది ఎలా రాశారంటే ఇలా కాకుండా, ఓకే ఇక్కడ చూపిస్తాను మీకు యాజ్ ఎగ్జాంపుల్, బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 ఇన్ ఇండియా, స్మార్ట్ ఫోన్స్ టాప్ 2020 ఇండియా. సో ఏంటంటే ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఓకే, సో ఇది అనేది రాంగ్ ఫార్మాట్. ఏంటంటే సింపుల్గా యూఆర్ఎల్లో మన మెయిన్ కీవర్డ్ ఏది ఉందో అదొకటి ఇంక్లూడ్ చేస్తే చాలా బెస్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మొబైల్స్ అండర్ 20,000 అని మాత్రమే బెస్ట్ ఫోన్స్ అండర్ 20,000 అనేది ఇంక్లూడ్ చేశాడు. ఓకే, సో మన మెయిన్ కీవర్డ్ ఏంది మొబైల్స్ అండర్ 20,000. సో ఇక్కడ బెస్ట్ అనేది యూజ్ చేస్తాడు. సో అట్లా బెస్ట్ టాప్ అలా యూజ్ చేసుకోవచ్చు, మనం ప్రాబ్లం లేదు. స్మార్ట్ ఫోన్స్ అండర్ 20,000 అలా యూజ్ చేసుకోవచ్చు, అంతేగాని సో యూఆర్ఎల్ అనేది పెద్దగా ఉండొద్దు అనమాట. సో అది ఆప్టిమైజేషన్కి అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మాట్లాడుకుంటే బ్రేక్ టర్మ్స్. ఓకే, సో బ్రేక్ టర్మ్స్ అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ నావిగేషన్ అనమాట. సో మనం ఏ పేజ్ నుంచి ఏ పేజ్కి వెళ్ళినాము, ఏ పేజ్లో ఉన్నామని. సో రఫ్గా ఇప్పుడు ఈ పేజ్కి వెళ్తే మనం, ఓకే, సో ఈ పేజ్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్ అని ఉంది. ఓకే, నెక్స్ట్ మొబైల్స్ అని ఉంది, నెక్స్ట్ మొబైల్ లైక్ ఫోన్ ఫైండర్ అని ఉంది, నెక్స్ట్ బెస్ట్ మొబైల్ ఫోన్స్ అండర్ 20,000 ఇన్ ఇండియా అని ఉంది. సో ఏంటంటే ఇక్కడ గైడ్ చేస్తాడు అనమాట. సో మనము లైక్ ఏ పేజ్ నుంచి ఏ పేజ్కి వచ్చాం. సో ఫస్ట్ హోమ్ పేజ్ నుంచి మొబైల్స్ పేజ్కి వచ్చాం, మొబైల్స్ పేజ్ నుంచి ఫోన్ ఫైండర్ పేజ్కి వచ్చాం, ఫోన్ ఫైండర్ పేజ్ నుంచి బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 ఇన్ ఇండియాకి పేజ్కి వచ్చాం. సో ఏంటంటే ఇది నావిగేషన్ అనమాట. ఒక యూజర్కి ఇది చాలా ఇంపార్టెంట్. తను ఏ పేజ్లో నుంచి ఎక్కడున్నాడు అనేది తనకి తెలియాలన్నమాట. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్ అనమాట. ఓకే, హెడ్డింగ్ ట్యాగ్స్. ఓకే, హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, బెస్ట్ మొబైల్ ఫోన్స్ అండర్ 20,000 ఇన్ ఇండియా అని రాశాడు. సో ఇది వచ్చేసి H1 ట్యాగ్లో రాశాడు, రైట్. సో ఏంటంటే ఇప్పుడు H1 నుంచి H6 ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, H1 నుంచి H6 ట్యాగ్స్ ఉంటాయి. అయితే ఏంటంటే H1 ట్యాగ్ అనేది, ఓకే, సో H1 ట్యాగ్ అనేది ఒకటే ఉండాలి. ఓకే, ఓన్లీ వన్. సో మీకు ఇక్కడ క్లియర్గా రాస్తాను. ఓకే, H1, ఓకే, H1 ట్యాగ్ అనేది ఓన్లీ వన్ ఉండాలన్నమాట. ఓకే, ఓన్లీ వన్ ఉండాలి. ఓకే, సో లైక్ ఇప్పుడు H2 ట్యాగ్స్ ఒక 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా పర్లేదు. ఓకే, సో 3 నుంచి 4 మనకి ఎన్ని కావాలంటే అని రాసుకోవచ్చు. ఓకే, సో H3, H4 ఇవన్నీ అన్ని అన్లిమిటెడ్ అనమాట. ఓకే, H3 కానీ H4 కానీ అన్నీ అన్లిమిటెడ్ అనమాట. ఓకే, సో మెయిన్ వచ్చేసి ఫస్ట్ H1 ట్యాగ్ గురించి మాట్లాడుకుందాం. సో H1 ట్యాగ్ అనేది ఎప్పుడైనా ఒకటే ట్యాగ్ ఉండాలి ఇక్కడ, రైట్. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, బెస్ట్ ఫోన్స్ అండర్ 20,000 ఇన్ ఇండియా అనేది ఒక H1 ట్యాగ్ రాశాడు. సో ఇది H1 ట్యాగ్ అనేది మీకు ఎలా అర్థమవుతుంది? సో ఎప్పుడైతే మనం Ctrl+U ప్రెస్ చేసినామో సోర్స్ కోడ్ వచ్చేస్తుంది, Ctrl+F సెర్చ్ వస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ కోడ్ చెక్ చేసుకోవచ్చు, H1లో ఏమేమి రాశాడు అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ H1లో చెక్ చేస్తే ఇక్కడ చూడండి, బెస్ట్ మొబైల్ ఫోన్స్ అండర్ 20,000 ఇన్ ఇండియా. ఓకే, సో ఏంటి ఇది రాశాడు అనమాట. సో మెయిన్ హెడ్డింగ్ అనేది ఎప్పుడైనా మనం H1లోనే రాయాలి. H1 ట్యాగ్ అనేది ఒకటే రాయాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఒకటి రాయడం వల్ల గూగుల్ అర్థం చేసుకునేది ఏంటంటే ఇది మెయిన్ టాపిక్ అనేది అర్థం చేసుకుంటుంది, రైట్. సో ఆ H1 ట్యాగ్లో కంపల్సరీ మన మెయిన్ కీవర్డ్ అనేది ఇంక్లూడ్ చేయాలి.
సో H1లో చేయాలి, H2లో చేయాలి వీలైనంత వరకే. ఓకే. సో ఇఫ్ పాసిబుల్ H3, H4లో కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే లైక్ అక్కడ అవసరం లేనిది కూడా మనం కీవర్డ్ ఇంక్లూడ్ చేస్తే ఏమైపోతుంది అంటే కీవర్డ్ స్టఫింగ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమైపోతాయంటే సో ఈ కీవర్డ్ అనేది ఎక్కువ సార్లు యూజ్ చేసే వరకు అది స్పామ్ లాగా కనిపిస్తుంది గూగుల్కి. సో ఏంటంటే ఎక్కడ అవసరమైతే కీవర్డ్ అక్కడ యూజ్ చేయాలి. H1లో 100% యూజ్ చేయాలి, H2లో వీలైనంత మటుకు యూజ్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ H1 ట్యాగ్ అనేది తను ఒకటే యూజ్ చేస్తాడు. ఓకే. సో మనం నెక్స్ట్ H2 ట్యాగ్ పోదాం. H2 ట్యాగ్ అనేది కూడా ఇక్కడ ఒకటే యూజ్ చేస్తాడు. ఏం యూజ్ చేస్తాడు ఇక్కడ? సమ్మరీ లిస్ట్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అండర్ 20,000 ఇన్ ఇండియా అని యూజ్ చేశాడు. ఓకే. సో మనం ఇక్కడ వచ్చేసి Ctrl F ప్రెస్ చేసేసి ఓకే చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి సమ్మరీ లిస్ట్ ఆఫ్ బెస్ట్ మొబైల్ ఫోన్స్ అండర్ 20,000 ఇన్ ఇండియా. ఓకే. సో ఇక్కడ మెయిన్ కీవర్డ్ వచ్చేసి ఏంటి? మొబైల్ ఫోన్స్ అండర్ 20,000 అనేది మన మెయిన్ కీవర్డ్, మనం డిస్కస్ చేసే కీవర్డ్ ఇప్పుడు. సో ఏంటి తను H1లో ఇంక్లూడ్ చేశాడు, నెక్స్ట్ వచ్చేసి H2లో ఇంక్లూడ్ చేశాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనం H3 ట్యాగ్ చూసుకుందాం. ఓకే. H3 ట్యాగ్. సో ఇక్కడ చూడండి H3 ట్యాగ్ చూస్తే H3 అనేది చాలా ఇంక్లూడ్ చేశాడు H3 ట్యాగ్స్ అనేవి. ఓకే. సో సామ్సంగ్ గెలాక్సీ M31కి H3 ట్యాగ్ యూజ్ చేశాడు. ఓకే. నెక్స్ట్ రెడ్మీ నోట్ 9 ప్రోకి అంటే ఏంటంటే ఇక్కడ ఓకే. సో ఇక్కడ చూడండి తను ఏ మోడల్స్ అయితే డిక్లేర్ చేస్తాడు ఇక్కడ M1 లైక్ సామ్సంగ్ గెలాక్సీ M31s అని చెప్పేసి, సో మోటరోలా వన్ ఫ్యూజన్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అని చెప్పేసి. సో తను ఏం చేశాడంటే ప్రతి ఒక్క మెయిన్ కంటెంట్ ఓకే మెయిన్ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆ మొబైల్కి రిలేటెడ్ ఓకే సో ఏ మొబైల్కి రిలేటెడ్ రాస్తున్నాడో ఆ మొబైల్కి రిలేటెడ్ హెడ్డింగ్ ఏదైతే ఉందో అది H3 ట్యాగ్స్లో యూజ్ చేశాడనమాట. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు H4 చూద్దాం. సో ఇక్కడ చూడండి H4 ట్యాగ్ అనేది యూజ్ చేయలేదు, H5 ట్యాగ్ అనేది యూజ్ చేయలేదు, H6 అనేది ట్యాగ్ అనేది యూజ్ చేయలేదు. ఓకే. సో మనకు మెయిన్ ట్యాగ్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే H1, H2 ట్యాగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో H3 ఆప్షన్ ఉంటే పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఇలా మొబైల్ సపరేట్ డిక్లేర్ చేసేటప్పుడు ఉంటే పెట్టుకోవచ్చు. సో అట్లా మనకు ఆప్షన్ ఉన్నప్పుడు H ట్యాగ్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే. సో వీలైనంత వరకు H ట్యాగ్స్లో ఓకే హెడ్డింగ్ ట్యాగ్స్లో H1లో H2లో 99% మీరు కీవర్డ్ అనేది మన మెయిన్ కీవర్డ్ అనేది ఇంక్లూడ్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకునేది ఏంటి అంటే కంటెంట్ గురించి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం కంటెంట్ ఓకే. సో ఎప్పుడైనా మీరు వినే ఉంటారు, వేరే ఛానల్స్లో కూడా చూసుంటారు, వేరే ఆర్టికల్స్లో కూడా చదివి ఉంటారు. సో కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు. ఓకే. సో కంటెంట్ ఈజ్ కింగ్ అనేది నిజం. ఎందుకంటే ఆన్లైన్ పేజ్ ఆప్టిమైజేషన్కి ఓకే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్కి ఏంటంటే ఎప్పుడైనా సరే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఇప్పుడు ఆ కంటెంట్ కరెక్ట్గా లేదనుకోండి, మనం ఎంత ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసినా మళ్ళీ మన సైట్ ర్యాంక్ అయిన ఒక యూజర్ మన పేజ్లోకి వస్తే చూడడు, ఇమీడియట్గా వెళ్ళిపోతాడు, ఎందుకంటే మంచి కంటెంట్ ఉండదు కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే మంచి కంటెంట్ ఉంటే కొన్ని కీవర్డ్స్ ఏం చేయొచ్చు అంటే మనం ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ హెల్ప్ లేకుండా ఓన్లీ కంటెంట్తో కూడా మనం ర్యాంక్ చేయొచ్చు అనమాట. ఓకే. సో అందుకని చెప్పేసి కంటెంట్ కింగ్ అని అంటారు. ఓకే. సో ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ M31 అని రాశాడు ఇక్కడ రైట్. సో ఇక్కడ గెలాక్సీ 31 అని రాసేసి దాని గురించి నీట్గా డిస్క్రిప్షన్ రాశాడు, ఇక్కడ బాక్సెస్ పెట్టి స్పెసిఫికేషన్స్ డిక్లేర్ చేశాడు. సో కింద అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ఇచ్చుకున్నాడు. ఓకే. సో అయితే ఏంటంటే కంటెంట్ అనేది చాలా నీట్గా ఉండాలి. సో రీసెంట్గా నేను ఒక ఎక్స్పైర్డ్ డొమైన్ సేల్ చేశాను. ఓకే. నేను రీసెంట్గా ఒక ఎక్స్పైర్డ్ డొమైన్ సేల్ చేశాను, ఇది నాదే అనమాట. సో వేరే వాళ్ళకి సేల్ చేశాను, వాళ్ళు ఇంకా వాడట్లేదు దీన్ని కరెక్ట్గా. సో ఇన్ కేస్ మనము ఇది ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఓకే యాజ్ ఏ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ ఆర్టికల్ని స్మాలెస్ట్ 4K మానిటర్. ఓకే. సో ఇక్కడ ఎంత ర్యాంక్ ఉంది చెక్ చేసుకుందాం మనం ఇక్కడ. సో ఇది చూడండి, స్మాలెస్ట్ 4K మానిటర్ అనేది 36th పొజిషన్లో ర్యాంక్ అవుతుంది. సో ఇక్కడ మీరు కంటెంట్ చూడండి ఒకసారి, నేను ఏం రాయలేదు. సో మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి H1లో రాశాను, సింపుల్ కంటెంట్ ఇక్కడ రాశాను. సో నెక్స్ట్ H2కి వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ స్మాలెస్ట్ 4K మానిటర్స్ అని రాశాను, కింద లిస్ట్ రాశాను. ఓకే. సో మీరు ఇక్కడ చూస్తే ఇది H1 ట్యాగ్. ఓకే. స్మాలెస్ట్ 4K మానిటర్ మన మెయిన్ కీవర్డ్. సో లిస్ట్ ఆఫ్ స్మాలెస్ట్ 4K మానిటర్స్ అని H2లో రాశాను. ఇక్కడ కూడా చూడండి స్మాలెస్ట్ 4K మానిటర్. ఓకే. సో ఇది మన మన H2లో మెయిన్ కీవర్డ్. ఓకే. అయితే ఏంటంటే ఇక్కడ URL కూడా చూడండి మీరు, స్మాలెస్ట్ 4K మానిటర్ అని రాశాను. ఓకే. సో ఇక్కడ టైటిల్ చూడండి, స్మాలెస్ట్ 4K మానిటర్ 2020, 24 and 27 inches విల్ బి ద స్మాలెస్ట్ సైజ్ ఇన్ 4K. సో ఏంటంటే దానికి రిలేటెడ్ కంటెంట్. ఓకే. అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇప్పుడు నా దగ్గర ఈ సైట్ లేదు, నేను వేరే వాళ్ళకి సేల్ చేశాను. ఒకవేళ నేను రాసేది ఉంటే ఏం చేస్తాను అంటే ఈ కంటెంట్ ఉంది కదా, ఈ 5
లైక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, దీనికి సపరేట్గా హిస్టరీ, ప్రతి ఒక్క దానికి హిస్టరీ ట్యాగ్ పెట్టేసి దాని గురించి నీట్గా డిస్క్రిప్షన్ రాస్తాను. సో అప్పుడు ఏమైపోతా అంటే 36లో ఉన్న పొజిషన్ ఓకే 15లోకి వస్తుంది. ఓకే 15లోకి వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే కొన్ని బ్యాక్ లింక్స్ అంటే ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అప్లికబుల్ చేసి లైక్ బ్యాక్ లింక్స్ ఇచ్చేసి దాన్ని 5th పొజిషన్కి 3rd పొజిషన్కి సో గోవాన్ ఏంటంటే ఇంక్రీజ్ చేసుకుంటూ టాప్లోకి తీసుకొస్తాను అనమాట. ఓకే సో ఇట్లా సింపుల్గా కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, నీట్గా ఉండాలి. సో H1 H2 ట్యాగ్స్లో ఖచ్చితంగా కీవర్డ్ ఉంచుకునేటట్టు ట్రై చేయండి. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ఆల్ట్ అండ్ ఇమేజ్ టైటిల్. ఓకే సో ఇక్కడ మనం ఇమేజెస్ చూసుకుందాం. ఓకే సో మనం ఇక్కడ ఇమేజెస్ చూసుకుంటే ఈ ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఇమేజ్కి టైటిల్ ఏం రాశాడంటే తను సామ్సంగ్ గెలాక్సీ M31s అని రాశాడు. ఓకే సో ఎందుకంటే ఎప్పుడైనా దీన్ని ర్యాంక్ చేయాలన్నప్పుడు ఈ టైటిల్ ఉంటే ఓకే ఒక్కొక్కసారి టైటిల్ ద్వారా కూడా ర్యాంక్ అవుతుంది. సో మరి ఇమేజ్ ఆల్ట్ ఏమి ఇవ్వాలి అంటే ఓకే ఇమేజ్ టైటిల్ ఏమి ఇచ్చినా పర్లేదు. ఓకే కానీ ఇమేజ్ ఆర్ట్ మాత్రం మన మెయిన్ కీవర్డ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. సో అది ఎక్కడ చూసుకోవాలి అంటే మనం ఇక్కడ వచ్చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లో చేసామనుకోండి. ఓకే సో ఇక్కడ ఈ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 ఇన్ ఇండియా. సో ఇదేంటి ఆల్ట్ ట్యాగ్ అనేది ఇది ఇచ్చాడనమాట. సో టైటిల్ ఏం రాశాడు సామ్సంగ్ గ్యాలక్సీ M31. ఓకే సో ఏంటంటే మన మెయిన్ కీవర్డ్ ఏదైతే ఉందో అది ఇమేజ్ ఆల్ట్లో ఇవ్వాలి, ఎందుకంటే అదొక మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. సో అక్కడ మనకు లైక్ అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే సో ఓన్లీ ఒక్కొక్కసారి ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు కూడా మన ఇమేజ్ ర్యాంక్ అవుతుంది, ఆ ఇమేజ్ నుంచి మన సైట్కి కూడా ట్రాఫిక్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పేజ్ స్పీడ్ ఆప్టిమైజేషన్. ఓకే సో పేజ్ స్పీడ్ ఆప్టిమైజేషన్ ఎందుకు అంటే మనం చాలా ఇమేజెస్ వేస్తాం, మనం చాలా కంటెంట్ వేస్తాం సైట్లో. ఓకే సో చాలా ఇమేజెస్ వేసినప్పుడు చాలా కంటెంట్ వేసినప్పుడు ఏమైపోతుంది అంటే పేజ్ అనేది చాలా స్లోగా లోడ్ అవుతుంది. ఓకే అది చాలా స్లోగా లోడ్ అవుతుంది. సో అప్పుడు ఆ పేజ్ అంతా స్లోగా లోడ్ అయినప్పుడు ఒక యూజర్ వచ్చేసి సపోజ్ ఇప్పుడు లైక్ ఇప్పుడు మొబైల్స్ అండర్ 20,000 రైట్. సో ఇది ఇక్కడ ఉంది రైట్, నేను వచ్చేసి ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేసినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపెన్ అయింది, లైక్ 2-3 సెకండ్స్లో ఓపెన్ అయింది. అలా కాకుండా ఇన్ కేస్ 20 సెకండ్స్ 30 సెకండ్స్ అంత టైం తీసుకుంది అనుకోండి, సో అప్పుడు ఏమైపోతుంది అంటే లైక్ యూజర్ అనేవాడు ఉండడు ఇంకా, ఒక 2-3 సెకండ్స్ చూస్తాడు ఈ సైట్ లోడ్ అవ్వట్లేదు అని చెప్పేసి బ్యాక్ వస్తాడు అనమాట. సో అందుకని మొబైల్ స్పీడ్ ఆప్టిమైజేషన్ అనేది చాలా ఖచ్చితంగా చేసుకోవాల్సింది అనమాట. సో అది ఎలా చేయాలి అంటే సపోజ్ ఇప్పుడు ఇమేజెస్ ఉన్నాయి అనుకోండి, TinyURL అనే ప్లగిన్ ఉంటుంది, లేదంటే WP క్యాషే ప్లగిన్స్ ఉంటాయి. సో ఆ ప్లగిన్స్ అనేవి మనం యూజ్ చేసుకొని పేజ్ స్పీడ్ ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. సో ఆ పేజ్ స్పీడ్ ఆప్టిమైజేషన్ మనం అసలు ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే చాలా ఉంటాయి పింగ్డమ్ టూల్స్. ఓకే సో ఇక్కడ సపోజ్ చూపిస్తున్నాను మీకు యాజ్ ఎ ఎగ్జాంపుల్గా. ఓకే పింగ్డమ్ టూల్స్. ఓకే ఇదేంటంటే పేజ్ స్పీడ్ ఆప్టిమైజేషన్ చెక్కర్ అనమాట. సో సపోజ్ ఇప్పుడు ఈ పేజ్ చెక్ చేస్తున్నాను నేను. ఓకే సో ఈ పేజ్ చెక్ చేసినప్పుడు దీనికి ఎంత టైం పడుతుంది, దాన్ని ఏమేమి తగ్గించుకోవాలి, ఏమేమి పెంచుకోవాలి, లైక్ ఇమేజెస్ సైజ్ ఏం పెంచాలి, కంటెంట్ దగ్గర ఏమైనా ఇబ్బంది ఉందా, సో ఆ ఫెచ్చింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ పేజ్కి వచ్చేసి పర్ఫార్మెన్స్ గ్రేడ్ అనేది 90 ఇచ్చాడు. ఓకే సో 90 ఇచ్చేసాడు, పేజ్ స్పీడ్ వచ్చేసి 1.6. ఇది ఎంతసేపట్లో లోడ్ అవుతుంది అంటే 1.2 సెకండ్స్లో లోడ్ అవుతుంది అనమాట. సో అట్లా కాకుండా 10 సెకండ్స్ 5 సెకండ్స్ 20 సెకండ్స్లో లోడ్ అయింది అనుకోండి, సో అప్పుడు ఏంటంటే యూజర్ అనేవాడు మన పేజ్కి క్లిక్ చేసి మళ్ళీ ఇమీడియట్గా బ్యాక్ వెళ్ళిపోతాడు రైట్. సో యాక్చువల్లీ నేను కొంచెం మైట్ బి స్పీడ్ చెప్పుంటాను, ఎందుకంటే మీకు కూడా ఎక్కువ అంటే లైక్ బోర్ కొడుతుంది. ఓకే సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కింద నా ఫేస్బుక్ ప్రొఫైల్ లింక్ వదిలేస్తాను, మీరు నాకు డైరెక్ట్గా పింగ్ చేయొచ్చు. ఓకే సో మీరు ఎలాంటి మెసేజ్ చేసినా నేను మ్యాక్స్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో కూడా చేయండి. ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సో ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి. ఓకే బై.